Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Today we are going to learn about the present perfect continuous tense and its sentences. Before going to practice sentences, we should know the structure of the present perfect continuous tense. Look at the structure here. Subject plus have or has plus been plus v1 plus ing form plus object or complement plus since point of time or for period of time. This is the structure of the present perfect continuous tense. Here subject indicates I, we, you, they, he, she, it, like that. Have, has plus been plus. Here v1 indicates verb యొక్క first form. Here since indicates point of time as well as for indicates period of time. ఇక్కడ since అనేది స్టార్టింగ్ టైం ఇండికేట్ చేస్తుంది, for అనేది టోటల్ టైం ఇండికేట్ చేస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారంటే, see here the present perfect continuous tense is used for an action started in the past. అంటే ఒక పని ఇంతకు ముందు ప్రారంభించబడి కంటిన్యూడ్ అప్ టు నౌ, ఇంకా ఆ పని జరుగుతున్నదని, అండ్ ఈస్ పాసిబుల్ టు కంటిన్యూ ఇన్ ద ఫ్యూచర్, ఆ పని ఇంకా పూర్తి కాలేదని సూచించడానికి ఈ టెన్స్ ని ఉపయోగిస్తారు అని అర్థం. అంటే ఏదైనా ఒక పని గతంలో ప్రారంభమై ఇంకా కంటిన్యూ అవుతూ ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవడానికి పాసిబుల్ అయితే గనక అలాంటి సందర్భాలలో ఈ టెన్స్ ని ఉపయోగించవచ్చు. బేస్డ్ ఆన్ దిస్ స్ట్రక్చర్, based on this information, we are going to practice the sentences. See the first one. మేము 2 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. మేము 2 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, we have been learning English for 2 months. we have been learning English for 2 months. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని నెగటివ్ గా చెప్పాలంటే, we haven't been learning English for 2 months. we haven't been learning English for 2 months. అంటే మేము 2 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు అని చెప్తున్నామన్నమాట. ఇదే సెంటెన్స్ ని నేను పాజిటివ్ ఇంట్రాగేటివ్ లో చెప్పాలంటే, have you been learning English for 2 months? have you been learning English for 2 months అని చెప్పాలి. అంటే నువ్వు 2 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా అని అడుగుతున్నామన్నమాట. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ ఇంట్రాగేటివ్ లో చెప్పాలంటే, haven't you been learning English for 2 months? haven't you been learning English for 2 months? అంటే 2 నెలల నుంచి నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గా చెప్పాలంటే, why have you been learning English for 2 months? why have you been learning English for 2 months? అంటే 2 నెలల నుంచి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నావు అని అర్థం. See the next sentence. నేను 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. నేను 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, I have been suffering from fever for 3 days. I have been suffering from fever for 3 days. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ని నెగటివ్ గా కన్వర్ట్ చేయాలంటే, I haven't been suffering from fever for 3 days. I haven't been suffering from fever for 3 days. అంటే నేను 3 రోజులుగా జ్వరంతో బాధపడట్లేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ ని నేను పాజిటివ్ ఇంట్రాగేటివ్ లో చెప్పాలంటే, have you been suffering from fever for 3 days? have you been suffering from fever for 3 days అని చెప్పాలి. అంటే 3 రోజులుగా నువ్వు జ్వరంతో బాధపడుతున్నావా అని అర్థం. ఇదే సెంటెన్స్ ని నెగటివ్ ఇంట్రాగేషన్ సెంటెన్స్ గా కన్వర్ట్ చేయాలంటే, haven't you been suffering from fever for 3 days? haven't you been suffering from fever for 3 days అని చెప్పాలి. అంటే నువ్వు 3 రోజులుగా జ్వరంతో బాధపడట్లేదా అని అర్థం. ఇదే సెంటెన్స్ ని ఇంట్రాగేటివ్ లో కన్వర్ట్ చేయాలంటే, why have you been suffering from fever for 3 days? why have you been suffering from fever for 3 days అని చెప్పాలి. See the next sentence. పిల్లలు నిద్ర లేచినప్పటి నుండి టీవీ చూస్తున్నారు.
పిల్లలు నిద్ర లేచినప్పటి నుండి టీవీ చూస్తున్నారు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే The children have been watching TV since they woke up. The children have been watching TV since they woke up. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని నెగటివ్ గా కన్వర్ట్ చేయాలంటే The children haven't been watching TV since they woke up. The children haven't been watching TV since they woke up. పిల్లలు నిద్ర లేచినప్పటి నుండి టీవీ చూడట్లేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ ని పాజిటివ్ ఇంట్రాగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే Have the children been watching TV since they woke up? Have the children been watching TV since they woke up? అని చెప్పాలి. పిల్లలు నిద్ర లేచినప్పటి నుండి టీవీ చూస్తున్నారా అని అర్థం. ఇదే సెంటెన్స్ ని నెగటివ్ ఇంట్రాగేటివ్ లో కన్వర్ట్ చేయాలంటే Haven't the children been watching TV since they woke up? Haven't the children been watching TV since they woke up? అని చెప్పాలి. అంటే పిల్లలు నిద్ర లేచినప్పటి నుండి టీవీ చూడట్లేదా అని అర్థం. ఇదే సెంటెన్స్ ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గా కన్వర్ట్ చేయాలంటే Why have the children been watching TV since they woke up? Why have the children been watching TV since they woke up? అంటే పిల్లలు నిద్ర లేచినప్పటి నుండి టీవీ ఎందుకు చూస్తున్నారు అని అర్థం. See the next sentence. నేను 2018 నుండి బెంగళూరులో నివసిస్తున్నాను. నేను 2018 నుండి బెంగళూరులో నివసిస్తున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే I have been living in Bangalore since 2018. I have been living in Bangalore since 2018. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ని నెగటివ్ గా కన్వర్ట్ చేయాలంటే I haven't been living in Bangalore since 2018. I haven't been living in Bangalore since 2018. అంటే 2018 నుండి నేను బెంగళూరులో నివసించట్లేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ ని పాజిటివ్ ఇంట్రాగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే Have you been living in Bangalore since 2018? Have you been living in Bangalore since 2018? అంటే 2018 నుండి నువ్వు బెంగళూరులో నివసించట్లేదా అని అర్థం. ఇదే సెంటెన్స్ ని నెగటివ్ ఇంట్రాగేటివ్ లో కన్వర్ట్ చేయాలంటే Haven't you been living in Bangalore since 2018? Haven't you been living in Bangalore since 2018? అంటే 2018 నుండి నువ్వు బెంగళూరులో నివసించట్లేదా అని అర్థం. ఇదే సెంటెన్స్ ని ఇంట్రాగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే Why have you been living in Bangalore since 2018? Why have you been living in Bangalore since 2018? అంటే 2018 నుండి నువ్వు బెంగళూరులో ఎందుకు నివసిస్తున్నావు అని అర్థం. See the next sentence. నేను 10 గంటల నుండి పుస్తకం చదువుతున్నాను. నేను 10 గంటల నుండి పుస్తకం చదువుతున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే I have been reading the book since 10 a.m. I have been reading the book since 10 a.m. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని నెగటివ్ గా కన్వర్ట్ చేయాలంటే I haven't been reading the book since 10 a.m. I haven't been reading the book since 10 a.m. అంటే 10 గంటల నుండి నేను పుస్తకం చదవట్లేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ ని పాజిటివ్ ఇంట్రాగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే Have you been reading the book since 10 a.m? Have you been reading the book since 10 a.m? అంటే 10 గంటల నుండి నువ్వు పుస్తకం చదువుతున్నావా అని అర్థం. ఇదే సెంటెన్స్ ని నెగటివ్ ఇంట్రాగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే Haven't you been reading the book since 10 a.m? Haven't you been reading the book since 10 a.m? అంటే 10 గంటల నుండి నువ్వు పుస్తకం చదవట్లేదా అని అర్థం. ఇదే సెంటెన్స్ ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గా కన్వర్ట్ చేయాలంటే Why have you been reading the book since 10 a.m? Why have you been reading the book since 10 a.m? అంటే 10 గంటల నుండి నువ్వు పుస్తకం ఎందుకు చదువుతున్నావు అని అర్థం. See the next sentence. అప్పటి నుంచి పాప ఆకలితో ఏడుస్తుంది. అప్పటి నుంచి పాప ఆకలితో ఏడుస్తుంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే The baby has been crying in hunger since then. The baby has been crying in hunger since then. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ గా చెప్పాలంటే The baby has not been crying in hunger since then. The baby has not been crying in hunger since then. అంటే అప్పటి నుంచి పాప ఆకలితో ఏడవట్లేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను పాజిటివ్ ఇంట్రాగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే
Has the baby been crying in hunger since then? Has the baby been crying in hunger since then? అంటే అప్పటి నుంచి పాప ఆకలితో ఏడుస్తుందా అని అర్థం. ఇదే సెంటెన్స్ ని నేను నెగటివ్ ఇంట్రోగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే hasn't the baby been crying in hunger since then? Hasn't the baby been crying in hunger since then? అని చెప్పాలి. ఇదే సెంటెన్స్ నేను ఇంట్రోగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే why has the baby been crying in hunger since then? Why has the baby been crying in hunger since then? అంటే అప్పటి నుంచి పాప ఆకలితో ఎందుకు ఏడుస్తుంది అని అర్థం. See the next sentence. నేను 2 రోజుల నుండి వెళ్తున్నాను. నేను 2 రోజుల నుండి వెళ్తున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే I have been going for 2 days. I have been going for 2 days. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని నెగటివ్ గా కన్వర్ట్ చేయాలంటే I have not been going for 2 days. I have not been going for 2 days. అంటే నేను 2 రోజుల నుండి వెళ్ళట్లేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ ని పాజిటివ్ ఇంట్రోగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే హ్యావ్ యూ బీన్ గోయింగ్ ఫర్ 2 days? హ్యావ్ యూ బీన్ గోయింగ్ ఫర్ 2 days? అంటే 2 రోజులుగా నువ్వు వెళ్తున్నావా అని అర్థం. ఇదే సెంటెన్స్ ని నెగటివ్ ఇంట్రోగేటివ్ గా చెప్పాలంటే haven't you been going for 2 days? haven't you been going for 2 days? అంటే నువ్వు 2 రోజులుగా వెళ్ళడం లేదా అని అర్థం. ఇదే సెంటెన్స్ ని ఇంట్రోగేటివ్ సెంటెన్స్ గా కన్వర్ట్ చేయాలంటే వేర్ హ్యావ్ యూ బీన్ గోయింగ్ ఫర్ 2 days? వేర్ హ్యావ్ యూ బీన్ గోయింగ్ ఫర్ 2 days? అంటే నువ్వు 2 రోజులుగా ఎక్కడికి వెళ్తున్నావు అని అర్థం. See the next sentence. నేను 5 గంటల నుండి వేచి ఉన్నాను. నేను 5 గంటల నుండి వేచి ఉన్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే I have been waiting since 5 o'clock. I have been waiting since 5 o'clock. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ గా కన్వర్ట్ చేయాలంటే I have not been waiting since 5 o'clock. I have not been waiting since 5 o'clock. అంటే నేను 5 గంటల నుండి వెయిట్ చేయట్లేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను పాజిటివ్ ఇంట్రోగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ సిన్స్ 5 o'clock? హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ సిన్స్ 5 o'clock? ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ ఇంట్రోగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే హ్యావెంట్ యూ బీన్ వెయిటింగ్ సిన్స్ 5 o'clock? హ్యావెంట్ యూ బీన్ వెయిటింగ్ సిన్స్ 5 o'clock? అంటే నువ్వు 5 గంటల నుండి వేచి చూడట్లేదా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను ఇంట్రోగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే వై హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ సిన్స్ 5 o'clock? వై హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ సిన్స్ 5 o'clock? అంటే నువ్వు 5 గంటల నుండి ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని అర్థం. See the next sentence. నేను 5 రోజుల నుండి వెళ్తున్నాను. ఈ సెంటెన్స్ యొక్క పాజిటివ్, నెగటివ్, పాజిటివ్ ఇంట్రోగేటివ్, నెగటివ్ ఇంట్రోగేటివ్, ఇంట్రోగేటివ్ ఈ 5 సెంటెన్సెస్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. Thanks for watching. We will meet in next class. Thank you.